ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరినీ ప్రేమించి డిసెంబర్ మాసంలో 18వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు బుధవారము. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. చక్కటి వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్నారు. మన సరిహద్దులలో సమాధానము కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈనాడు చాలామంది బయట చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఎన్నో బాధలు ఉన్నట్లుగా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి బిడ్డల ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, కుటుంబ సభ్యులను బట్టి సమాధానం కోల్పోయే పరిస్థితులు, ఆ ఇంటి సరిహద్దులలో చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కొంతమంది ఎదుర్కొంటారు. ఇంటికి వస్తే సమాధానం ఉండట్లేదు, బయటే బాగుంటుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది అనుకుంటారు. ఈరోజు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. అందుకే ఎబ్బేజు ప్రార్థన చేశాడు, నా సరిహద్దులను విశాలపరచుమని. నిజమే ప్రియులారా, మన సరిహద్దులలో సమాధానం లేకపోతే మనం ఏం చేయలేం. మన సరిహద్దులలో సమాధానం కావాలంటే దేవుని మీద మనం ఆధారపడాల్సిందే. బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నీవు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పట్టణములో, పొలములో నీవు దీవించబడతావని. ఎందుకంటే సమాధానము, దీవెన ఇచ్చేది ఆయనే. కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మన సరిహద్దులలో సమాధానము కలుగు చేసే దేవునికి మొర్రపెట్టి సమాధానాన్ని మనం పొందుకుందాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పాదముల స్తోత్రములు. డిసెంబర్ మాసంలో మరి ఒక నూతన దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. 17 దినాలు కాపాడారు. 18వ దినము. ఈ దినమంతా మీ కాపుదల దయచేయండి. చేయుచున్న పనిలో, ప్రయాణంలో తోడుగా ఉండండి. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. చదువుచున్న బిడ్డలు, ఉద్యోగస్తులు, పొలం పనులు చేయుచున్నవారు, చేతి పనులు చేస్తున్నవారు, రెక్కల కష్టం చేస్తున్న వారందరినీ కూడా దీవించండి. ఉదయకాలపు దీవెనతో నింపండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ఆయన కృప మనందరికి తోడేండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.